ప్రస్తుతం వార్తల్లో డీలిమిటేషన్ అనే వివాదాన్ని తరచుగా చూస్తున్నాం. ఈ డీలిమిటేషన్ అనే ప్రతిపాదన అమలు వలన సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సౌత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమిళనాడు స్టాలిన్, తెలంగాణ రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేరళ పినరయ్ విజయన్ గారు ఆందోళన చేయడం చూస్తున్నాం. అయితే ఈ డీలిమిటేషన్ను వ్యతిరేకించడం చూస్తున్నాం. అయితే ఈ డీలిమిటేషన్ అనగా ఏమి, దీనివలన సౌత్ రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోతున్నాయనే విషయాన్ని గమనించినట్లయితే, డీలిమిటేషన్ అనగా ఎన్నికల నియోజకవర్గాలను జనాభా ప్రాతిపదికన సవరించడాన్ని డీలిమిటేషన్ అనవచ్చు. అయితే ఈ డీలిమిటేషన్ వలన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు మారుతాయి. ముఖ్యంగా మన జనాభా పెరుగుదలలో ఉంది కాబట్టి కంపల్సరిగా కొన్ని స్థానాలు పెరుగుతాయి. ఈ డీలిమిటేషన్ అనేది గత 50 సంవత్సరాలుగా ఆగిపోయిన వ్యవహారం. గత 50 సంవత్సరాలుగా ఈ డీలిమిటేషన్ పైన వివాదం నడుస్తూనే ఉంది. 1991 ఏప్రిల్న అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో అవిశ్వాస తీర్మానం వలన తన ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్క ఓటు విలువ ఎంత ప్రాముఖ్యమైనదో తెలుస్తున్నది. అయితే ఈ డీలిమిటేషన్ వలన ఏవైతే నార్త్ రాష్ట్రాలు ఉన్నాయో వాటి నియోజకవర్గాల సంఖ్య పెరిగి, సౌత్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి నియోజకవర్గ స్థానాల సంఖ్య చాలా గణనీయంగా తగ్గిపోతుంది. దీని వలన ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్య పోరు జరుగుతుంది. రాష్ట్రాలకు చాలా అన్యాయం జరిగే అవకాశం ఉంది. దేశ స్వాతంత్రం తర్వాత 10 సంవత్సరాలకు ఒకసారి ప్రతి 10 దశాబ్దానికి జనాభా గణాంకాలు జరిగేవి. జనాభా సెన్సస్ జరిగేది. అయితే అనగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రాదేశిక నియోజకవర్గాలను పెంచుతూ డీలిమిటేషన్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. ఈ విధంగా చూస్తే భారత రాజ్యాంగంలోని 81వ 82వ ఆర్టికల్స్ ఏవైతే ఇవి నియోజకవర్గాలను జనాభా ప్రాతిపదికంగా రూపొందించాలని, సవరించాలని పేర్కొంటున్నాయి. భారతదేశంలో 1972వ సంవత్సరంలో జనాభా నియంత్రణ విధానాన్ని తీసుకురావడం వలన సౌత్ రాష్ట్రాలు దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి జనాభాను నియంత్రణలో పెట్టాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలు చాలా వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేయకుండా జనాభా అనేది విపరీతంగా పెరగడం జరిగింది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో ఈ డీలిమిటేషన్ను అమలు చేయాలని భావించినప్పుడు సౌత్ రాష్ట్రాలు ఆందోళన వలన డీలిమిటేషన్ ప్రక్రియ అనేది నిలిచిపోయింది. అయితే అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 25 సంవత్సరాలను 87వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియను 25 సంవత్సరాలకు వాయిదా వేయడం జరిగింది. అయితే తిరిగి 2002లో ఈ డీలిమిటేషన్ అనేది తెరపైకి వచ్చింది. అప్పుడు అటల్ బిహారీ గారి వాజ్పేయి అప్పుడు 2001 జనాభా లెక్కల ప్రకారం 2002లో డీలిమిటేషన్ స్థానిక వర్గాల హద్దులను పెంచవలసి ఉండగా అప్పట్లో సౌత్ ఇండియా రాష్ట్రాలు ఆందోళన చెప్పడం వలన వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా మరి ఒక 25 సంవత్సరాలకు పెంచుతూ డీలిమిటేషన్ను మరొక 25 సంవత్సరాలకు వాయిదా వేస్తూ చట్టాన్ని రూపొందించింది. అయితే ప్రస్తుతం 131వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ డీలిమిటేషన్ను మోదీ గారి ప్రభుత్వం అమలు చేపట్టాలని ప్రయత్నిస్తున్నది. అయితే ఈ డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికంగా జరిగితే సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరిగేటట్టు ఉంది. ఎందుకంటే నార్త్ రాష్ట్రాల్లో జనాభా అనేది చాలా వేగంగా పెరిగిపోయింది. సౌత్ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించడం వలన ఇక్కడ జనాభా అనేది అదుపులో ఉంది. ప్రస్తుతం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో సీట్లను, ఎంపీ స్థానాలను, ప్రస్తుతం ఉన్న స్థానాలను 850కు చేయాలని భావిస్తున్నది. ఈ 50% పెంచడం
ప్రోరేటా వలన రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదిక కన్నా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో మొత్తం ఎంపీ స్థానాలు 80, దాన్ని 50% పెంచినప్పుడు 120 అవుతాయి. అదేవిధంగా ప్రస్తుతం తమిళనాడులో ఎంపీ స్థానాలు 39, దాని 50% పెంచడం వలన 58 సీట్లు అనగా 19 సీట్లు పెరుగుతాయి. అదే ఉత్తరప్రదేశ్లో చూస్తే 40 సీట్లు పెరుగుతాయి. అంటే ప్రస్తుతం ఉన్న 40 అంటే 80, 39 అంటే 40 స్థానాలు వ్యత్యాసం ఈ డీలిమిటేషన్ వల్ల 60% పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న తేడా 40 సీట్లు ఈ 50% పెంచడం వల్ల 60% ప్రస్తుతం 60 సీట్లకు పెరుగుతుంది. అదేవిధంగా సౌత్ ఇండియా ఎంపీ స్థానాలు మొత్తం కలిపితే 129. అలాగే నార్త్లోని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ 80, మహారాష్ట్ర 48 స్థానాలను కలిపితే 129. అంటే తేడా ఈ రెండు రాష్ట్రాల ఎంపీ స్థానాలను కలిపితే ఈ సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల ఎంపీ స్థానాలకు సమానం. ఎంపీ స్థానాలు టాప్ 5లో ఉన్న రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బెంగాల్, బీహార్. అందులో 5వ స్థానంలో తమిళనాడు ఉంది. అయితే ఈ టాప్ 5 రాష్ట్రాలు మొత్తం దగ్గర నార్త్ ఇండియాలోనే ఉన్నాయి, ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ విధంగా డీలిమిటేషన్ జరగడం వల్ల ఎంపీ స్థానాలు తగ్గి సౌత్ ఇండియా రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గి ఈ రాష్ట్రాలను పట్టించుకోవడం తగ్గిపోతుంది. రాష్ట్రాల యొక్క ప్రాముఖ్యత తగ్గే అవకాశం ఉంది. ఇట్టి రాష్ట్రానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అందే నిధులు కూడా సరిగా అందకపోవచ్చు అనే భావన వెలువడుతుంది. ఇప్పటికే ఈ భావన దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 10 జీడిపి రాష్ట్రాలలో ఈ దక్షిణాది రాష్ట్రాలు టాప్ 10 స్థానంలో ఉన్నాయి. తమిళనాడు అనేది జీడిపిలో దేశంలో 2వ స్థానంలో ఉంది, అగ్రస్థానంలో ఉంది. దేశంలో 2వ స్థానంలో ఉంది. కర్ణాటక 4వ స్థానం, కేరళ 5వ స్థానం. ఇలా టాప్ 10 స్థానాల్లో ఈ దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. కానీ సంపాదనలో ఇంత వాటాను అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు పాలన పరంగా అన్యాయం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళనాడు, కేరళలో ఎన్నికలున్న కారణంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు ప్రచారంలో మునిగి ఉన్నందున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డీలిమిటేషన్ గురించి పొట్లాడడం జరుగుతుంది, గట్టిగా ఎదురించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఈ జనాభా ప్రాతిపదికంగా కాకుండా 50% సీట్ల పెంపు అనే ఈ 2 అంశాలను కాకుండా ఒక హైబ్రిడ్ విధానాన్ని కేంద్రానికి సూచించడం జరిగింది. ఏంటంటే ఈ హైబ్రిడ్ విధానం ఏదైతే 50% సీట్లు పెంచాలని కేంద్రం భావిస్తుందో అట్టి 50%లో 25% సీట్లు జనాభా ప్రాతిపదికంగా, మరి ఇంకొక 25% దేశీయ స్థూల జాతీయ ఆదాయ ప్రాతిపదికంగా చేయాలని సూచించడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవేవి పట్టించుకోకుండా ప్రస్తుతం లోక్సభ చట్టసభ సమావేశాలలో 131వ రాజ్యాంగ సవరణ ప్రోరేటా విధంగా ఏదైతే 50% సీట్లను పెంచే బిల్లు ఉందో పెట్టడం జరిగింది. ఇది కాకుండా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయాలని ఇట్టి మహిళా బిల్లును కూడా ఈ 131 రాజ్యాంగ సవరణలో ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ రాజ్యాంగ సవరణ జరగాలంటే తప్పనిసరిగా 2/3% సభ్యుల ఆమోదం పొందాలి. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఆమోదం లభించక ఇట్టి బిల్లు వీగిపోయింది. థ్యాంక్ యూ ఆల్.